श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषावहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वर्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं పంచాంగమాకర్ణ్యతాం. మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనది వివాహ ఘట్టం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జీవిత భాగస్వామిని ఎన్నుకున్నట్లో ఎటువంటి విషయములు పరిశీలించవలేనో అనేది ప్రశ్న. గోత్రములు వేరువేరుగా ఉండాలి. సగోత్రీకుల యందు వివాహం నిషిద్ధం. ప్రవరగణ ఋషులను గమనించాలి. గోత్రము వేరైనను ఋషులు ఒక్కటే అగుటకు ఆస్కారము కలదు. అట్టి వివాహము నిషిద్ధము. ఆరోగ్యము, ఆయుర్దాయము, అన్యోన్యత, సత్సంతానం కొరకు జాతక పరిశీలన చేయాలి. ఇరువైపులా కనీసం 3 తరముల వంశమును గమనించవలేను. వంశపారంపర్య గుణములను, వ్యాధులను గమనించవలేను. ఇట్లుగాక స్త్రీ పురుష వ్యామోహము వలన వివాహము చేసుకునచో సత్ఫలితాలు ఇవ్వజాలవని చెప్పి గ్రహించాలి. ఒకవేళ అట్టి వివాహము సుఖవంతమైనచో అతి పూర్వజన్మ సుకృతమైనటువంటి అది పూర్వజన్మ సుకృతమై ఉండును కానీ వేరు కాదు. అలాగే మన పూర్వీకులు నీతి నియమాలతో ఆరోగ్య ఆయుర్దాయంతో తొలతూగుండేవారు. వారి గురించి, వారి వంశము గురించి తెలుసుకొనుటకు కష్టపడిన అవసరం లేకుండేది. అయినా వారిలో వివాహమునకు భద్రత ఉండేది. పెద్దలు వారిని ధర్మ మార్గమును నడిపించేవారు. ఇటువంటి దగ్గర వివాహములు చాలామంది మేధావులు సమర్థించిరి కూడా. కానీ నేటి యువత నీతి నియమములకు నీళ్లొదిలి స్వేచ్ఛగా విహరించుటచే అనేక రోగముల బారిన పడుచున్నారు. ఆరోగ్యమును విశ్లేషించి వైద్యుల దగ్గర సంబంధము వద్దని చెప్పుచున్నారు. కావున ఈ విషయము యువతకే వదిలివేయడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య ఉండవలసింది ఒకరిపై ఒకరికి నమ్మకము, ప్రేమ, అనురాగము. ఇవి దాంపత్య జీవితమును సుఖవంతమును చేయును. కానీ నేడు వాటి స్థానములో చదువు, ఉద్యోగము, సంపాదన వచ్చి చేరనివి. అవి దాంపత్య జీవితమును సుఖవంతమును చేయలేకపోతున్నవి. పురుషాధిక్యత గల ఈ దేశంలో నేటి స్త్రీ ఇమడలేకపోవచ్చున్నది. నైతిక విలువలు క్రమంగా దిగజారిపోవచ్చున్నవి. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నామన్న విషయమును విస్మరించుతున్నారు. ఈ కారణం వలన నేటి వివాహ వ్యవస్థ చిన్నాభిన్నమగుచున్నది. భర్త కన్నా భార్య తక్కువ వయస్సు కలిగి ఉండవలన అన్నది ప్రశ్న. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి స్త్రీలు వారి శరీర నిర్మాణము అనగా శరీరంలోని అన్ని అంగములు 15 సంవత్సరములకే పరిపూర్ణత చెంది వివాహమునకు యోగ్యత కలిగి ఉండును. అదే పురుషునకు 20 సంవత్సరములు రావలేను. స్త్రీలలో వృద్ధి ప్రక్రియ 10-11 సంవత్సరములకు మొదలై 15-16 సంవత్సరములకే ఆగిపోవును. అదే పురుషులలో 16 సంవత్సరములకు మొదలై 24 సంవత్సరాల వరకు ఉండును. స్వర్ణ వివాహమనగా ఏమిటి? తన కులమునకు చెందినటువంటి వ్యక్తినే వివాహమాడుట అనగా బ్రాహ్మణుడు బ్రాహ్మణ కన్యను, క్షత్రియుడు క్షత్రియ కన్యను, వైశ్యుడు వైశ్య కన్యను వివాహమాడుట స్వవర్ణ వివాహమందురు. పురాణకాలము నేటి ధర్మములకు నేటి ధర్మములకు ఎంతయో అంతరము కలదు. పురాణకాలము నాటి ధర్మములకును నేటి ధర్మములకును ఎంతయో అంతరము కలదు. నాడు బహుభార్యత్వము సమ్మతము, నేడు నేరము. అయినను ఇచ్చట ఒక విషయాన్ని గమనించాలి. పూర్వకాలం బహుభార్యత్వము సమ్మతమైనను గృహస్థాశ్రమ ధర్మము నిర్వర్తించున్నప్పుడు పక్కన నిజపత్నియే ఉండవలేను. నిజపత్ని అనగా తన కులముకు చెందినటువంటి స్త్రీ అని గ్రహించవలేను. ఆమెకు పుట్టిన పుత్రుడే ఉత్తరాధికారి అనియు తెలియచున్నది. రాజులు ఎందరిని వివాహము చేసుకున్నను పట్టపురాణి క్షత్రియ స్త్రీ అనియు ఆమెకు పుట్టినటువంటి పుత్రుడే రాజ్యాధికారి అనియు తెలియజేయుచున్నది. కావున పురుషార్థములను సాధించుటకు స్వవర్ణ వివాహమే శ్రేష్టమని చెప్పబడుచున్నది.
ఉదాహరణకు బ్రాహ్మణుడు కులాంతర వివాహం చేసుకొనచో ఈ క్రింది విషయాల్ని గమనించాలి. బ్రాహ్మణుడు ఇతరుడు సత్వగుణ ప్రధానము, రజోతమో గుణ ప్రధానము, శాకాహారము, మాంసాహారము, సాత్విక భోజనము, తమస్సును కలిగించు పదార్థములు, గృహాశ్రమ ధర్మములు, సాంప్రదాయములు వేరువేరుగా ఉండును. ఆశౌచము, అంత్యేష్టలో భిన్న భిన్న సాంప్రదాయాలు. ఇవేమన్నప్పటికీ కూడా ఈ విధమైన కులాంతర వివాహాలు కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ అస్థిరత్వము పాల్గొటకు అవకాశం ఉన్నది. మరియు వారు చే యజ్ఞములు, హోమములు, పూజలు, పితృకర్మలు పూర్ణఫలము ఇయ్యవని అనేక ధర్మశాస్త్ర గ్రంథములలో చెప్పబడి ఉన్నది. కావున ఈనాటి యువత పరస్పర వ్యామోహము కాక విజ్ఞతతో నిర్ణయం తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. శాస్త్రములు ఏ విధముగా చెప్పినను ప్రస్తుతము స్త్రీకి 18 సంవత్సరములు, పురుషునకు 21 సంవత్సరములు నిండి ఉండవలనని భారత రాజ్యాంగంలో నిర్ణయింపబడినది. కావున దానినే పాటించాలి. బుద్ధి పరిణతి చెంది ఆరోగ్యవంతులై ఉండుటచే ఆ వయసు సరి అయినదే అని తెలియచున్నది. సంతానము కనుటకు కూడా ఆ వయసు వారు యోగ్యులై ఉండుటకు గమనార్హము. స్త్రీ పురుషులకు వివాహ యోగ్యతలు ఏమిటి అంటే ఆరోగ్యవంతులై ఉండవలెను, యౌవనవంతులై ఉండవలెను, గుణవంతులై ఉండవలెను, స్వధర్మమునందు వివాహ వ్యవస్థ యందు నమ్మకము ఉండవలెను, ఆర్థికముగా పురుషుడు స్త్రీని పోషించువాడై ఉండవలెను, జాతకరీత్యా సంతానము కలిగి ఉండవలెను, స్త్రీ శారీరకంగా సంతానము కనుటకు యోగ్యురాలై ఉండవలెను, బంధువర్గము ఎక్కువగా కలిగి ఉండవలెను. వివాహ స్వరూపం, వివాహంలో ఏమేమి చేస్తారు అని చెప్పి తెలుసుకుంటే పెండ్లి కుమారుని చేయడం, పెండ్లి కుమార్తెను చేయడం, వరపూజ, గౌరీ పూజ, వధువును గంపలో తెచ్చుట, మహాసంకల్పం, మంగళాష్టకములు, కాళ్ళు కడుగుట, యజ్ఞోపవీతము, కన్యాదానము, జీలకర్ర బెల్లము, శుభముహూర్తము, మంగళసూత్రములు, 3 ముళ్ళు, తలంబ్రాలు, బ్రహ్మముడి, హోమము, పాణిగ్రహణము, సప్తపది, స్థాళీపాకము, సదస్యము, నాగవల్లి, పాన్పు, అప్పగింతలు ఇటువంటివన్నీ కూడా ఈ వివాహ దాంట్లో చేస్తారు. అదేవిధంగా పెండ్లి అనగానే నాడీమండలము ఉత్తేజము పొంది ముఖము కాంతివంతమగుతుంది. అభ్యంగన స్నానము చేసి కొత్త బట్టలు ధరించి భాషికము కట్టుకుని కళ్యాణ తిలకమును పెట్టుకుని బొగ్గన చుక్కన పెట్టినచో ఎంత అందవికారి అయినను అందముగానే కనపడును. ఆ సమయమున బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు పలకరించుటకు, పరాచిగాలాడుటకు వచ్చెదరు. ఆ సమయంలో దృష్టి దోషము కలుగుకుండుటకై అనగా ఎదుటి వారి యొక్క దృష్టి మరల్చుటకై ఒక పక్కన ఒక పసివానిపై ఉంచిన పెండ్లి కుమారుని కన్నా ఆ పసివాడు ఆకర్షింపబడను. దాన్నే తోటి పెళ్లి కొడుకు అన్నారు. అట్లు దృష్టి దోషము తప్పిపోవును. ఈ విషయము పురాణ ఇతిహాసంలో ఎచ్చటనూ లేదు. మన పెద్దలు మన శ్రేయస్సుకై ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయము అయి ఉండవచ్చు. ఏమైనా శుభము కోరు క్రియను అంగీకరించుటలో తప్పులేదు కదా. వరపూజ అంటే ఏమిటి? కన్యాదాత భార్యతో కలిసి వరుడు విడిది చేసినటువంటి గృహమునకు వచ్చి కాబోయే అల్లుడిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడుగా భావన చేసి కాళ్ళు కడిగి పూజించుటకు వరపూజ అనబడును. నాయనా, నా కుమార్తెను స్వీకరించి గృహస్థాశ్రమ ధర్మములు నెరవేర్చుము అని కోరును. ఆ విధముగానే అల్లుడు మామగారికి అభయమిచ్చి పెద్దలతో పూజింపబడినటువంటి దోషమును పోగొట్టు మంత్రములు చదివేదరు. ఆ తరువాత అల్లుడిని వస్త్రములతో గౌరవించి వరుని తల్లిదండ్రులను, బంధుమిత్రులను వివాహమునకు వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానించును. కానీ నేడు శ్రీమన్నారాయణుడిగా భావించినటువంటి అల్లుళ్ళు దశమగ్రహముగా మారుచే వివాహములు సుఖవంతములు కాకయున్నవి. కావున వివాహమైన తర్వాత అల్లుడు మామగారిని తండ్రి వలె భావన చేసి వారి నుండి ఏమీ ఆశించక ఉండవలయను. పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను వదలవచ్చినటువంటి స్త్రీని భారీగా గౌరవించి ప్రేమగా చూచుకోవాలి. ఆమె తనకు ధర్మాచరణమునందు సహకరించవచ్చునని గ్రహించి మెలగవలని చెప్పి శాస్త్రాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి. గౌరీ పూజ ఎందుకు చేస్తారు? వధు అనగా గౌరీదేవి అనే భావము. గౌరీదేవి దీర్ఘ సుమంగళీతత్వమును ప్రసాదించును. అందుకోసమనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే అని చెప్పబడుతోంది. సకల శుభాలు కూడా కలగజేయను. గౌరీదేవి ఏ విధముగా శంకరుని యొక్క అర్ధభాగమై ఉన్నదో అదేవిధంగా వధువు భర్త యొక్క అర్ధభాగమును ఆక్రమించబోచున్నది. గౌరీ శంకరులు ఏ విధముగా ఉన్నారో ఆ విధముగా ఉండుటకు కన్యచే గౌరీ పూజ చేయించెదరు. కానీ వరుణ వైపు వారు మా ఇంటి మహాలక్ష్మి అని భావించుటచే ఇబ్బందులు మొదలగుచున్నవి. కొత్త కోడలు తన కుమారుని యొక్క అర్ధభాగము అని భావన చేసినచో సంసారము సుఖవంతము కాక ఎమగును. అందువలనే కన్యచేత గౌరీ పూజ చేయించెదరు. భాష్యకాలు ఎందుకు కడతారు? వరుణు యొక్క దృష్టికి అయినప్పటికీ కూడా నరుని యొక్క దృష్టికి నల్లరాజైనా పగులుతుందన్న సామెతను అనుసరించి దృష్టి దోష నివారణకై వధూవరులకు నుదుట భాషికములు కట్టుడ సాంప్రదాయమైనది. వధువును మేనమామ గంపలో కూర్చుండబెట్టి తీసుకువచ్చట్లో అర్థమేమిటి? దీనికి ఎట్టి శాస్త్రాధారాలు కూడా కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా కొన్ని కల్పసూత్రములలో తెలుస్తున్నవి. మేనమామకు లేక మేనమామ కుమారునకు ఇచ్చి వివాహం చేయు సాంప్రదాయము ఆచరణలో ఉన్నప్పుడు ఇతరులకు ఇచ్చి వివాహం చేయవలసి వచ్చినచో మేనమామ సంబంధించినట్లుగా అతని అంగీకారంతో ఈ వివాహము నాకు సమ్మతమే అని స్వయంగా పెండ్లి కూతురిని వివాహ మండపమునకు తీసుకువచ్చుటకు ఆచారమై ఉన్నది. ఇది ఎక్కువగా ఆపస్తంభ కల్పసూత్రముల వారే ఆచరించుతున్నారు. పెండ్లి సమయంలో మహాసంకల్పం చెబుతున్నారు. ఎందువలన అంటే సాధారణంగా మనకు నిత్యము చేయు పూజాధికములలో సంకల్పం చెబుతాం. దానిలో భారతదేశానికి సంబంధించి మన పూజాస్థలాన్ని గుర్తించుటకు, కాలాన్ని గుర్తించుటకు, తిథివార నక్షత్రాలను గుర్తించుటకు, కర్త యొక్క గోత్రము సూత్రము నివేదించుటకు, ఆఖరణ వినియోగము అనగా ఏమి కోరి ఈ కార్యము చేస్తున్నది చెప్పడం జరుగుతోంది. అయితే ఈ వివాహం అనే సంస్కారం ఎంతో పవిత్రమైనది, ముఖ్యమైనది. దీనివలన కన్యాదాత యొక్క అటు 10 తరాలు ఇటు 10 తరాలు అనగా భూతకాలపు 10 తరాలు భవిష్యత్తులో రాబో 10 తరాలు కన్యాదాన ఫలాన్ని పొందవలసి ఉండును. కావున కన్యాదాతతో పాటు కన్యాదాన ఫలాన్ని ఎవరు పొందుతారో వారి యొక్క వివరాలు కూడా సంకల్పంలో చెప్పవలసి ఉంటుంది. ఆ వివరాలు మానవ మాత్రమైన మనకు తెలియవు కాబట్టి ఇచ్చట భగవంతుని విరాట స్వరూపాన్ని వర్ణించడం జరుగుతుంది. భగవంతుని విశ్వరూపంలో భూత భవిష్యత్ వర్తమానాలు ఉండడంతో అందరి విషయాలు కూడా సంకల్పంలో వచ్చినట్లుగా భావించబడుతుంది. అంతేకాక ఇందులో ఒక భరతఖండమే కాక మొత్తము భూగోళము వర్ణించబడుతుంది. అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ అని చెప్పి మొత్తం అన్నీ కూడా చెప్పబడుతుంది. అలాగే కాలము కూడా వర్ణింపబడుతుంది. కాబట్టి దీనిని మహాసంకల్పమని వ్యవహరించబడుచున్నది. ఈ మహాసంకల్పముతో యోగ్యులైనటువంటి వారందరికీ కూడా కన్యాదాన ఫలము పంచబడుతుంది. మరియు కన్యాదాత ఈ కన్యాదాన ఫలము వలన బ్రహ్మత్వము పొందగలదని చెప్పబడినది. అందువలనే అన్ని దానాల్లో కన్నా కన్యాదానము మిన్నా అని చెప్పబడింది. పైన వర్ణింపబడినటువంటి విశ్వాంతరాళములో మానవునికి ఉనికి అతి స్వల్పమని, మానవుని జీవిత కాలము అత్యల్పమని గ్రహించుటకు ఈ మహాసంకల్పము ఉపయోగపడుచున్నది. అలాగే వధూవరులు జీలకర్ర బెల్లం కలిపినటువంటి ముద్దను ఒకరి తలపై ఒకరు ఉంచుకున్నట్టుకు అర్థమేమిటి అన్నది ప్రశ్న. జీలకర్రకు బెల్లమునకు ఎట్టి సంబంధము లేదు. రంగు రుచి వాసన వేరు. ఒకదానిలో ఒకటి కలిసిపో వీలు కూడా లేదు. అయస్కాంత ఆకర్షణ శక్తియూ లేదు. మరి ఆ రెండూ ఎందుకు కలుపబడుచున్నవి? ఈనాటి శాస్త్రజ్ఞులు తమ మేధాశక్తిని మర్దించి కనుగొన్నది ఏమిటంటే జీలకర్ర బెల్లము ద్వారా అతి తక్కువ విద్యుత్తు ఉత్పత్తి అగునని, ఆ విద్యుత్తు ఎదుటివారి యొక్క సహస్రార చక్రమునందు ప్రవేశించి జాగృతమై ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలుగునని కనుగొనిరి. ఈ విషయమున మన పూర్వీకులు కనుక్కొని మన సంస్కృతిలో ఎంత చక్కగా ఇమిడిచినారో తెలుసుకొనుచో ఆశ్చర్యము కాక మరి ఏమిటి? అట్టి సమయమనే మనవారు ముహూర్తమని చెప్పి శుభముహూర్తమని సుముహూర్తమని ఆ జీలకర్ర బెల్లం ద్వారా వ్యవహరించుచున్నారు. మరికొన్ని విషయాలు మరికొద్ది సంచికలో. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియగం స్మరామి
శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందరకోమలాంగీ శ్రీవిష్ణుపత్ని భవనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. స్వస్తి.